మనకు నాగరికతలు చూసుకున్నట్లయితే నాగరికతలలో మనకు దరిదాపుగా ఇరాన్ నాగరికత, ఇరాక్ నాగరికత, అదేవిధంగా ఈ నాగరికతలన్నీ నదిలోయ ప్రాంతంలో జన్మించినట్లు మనకు చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో చూసుకున్నట్లయితే మనకు సింధు నాగరికత కూడా ముఖ్యమైనటువంటి చూసుకోవచ్చు. చెప్పిన ఆల్రెడీ ఇక్కడ సింధు నాగరికత మనకు దాదాపుగా హరప్ప, మోహంజోదారో నాగరికతలో మనకు కనిపిస్తుంది. హరప్ప, మోహంజోదారో నాగరికతల్లో మనకు ముఖ్యంగా వారి యొక్క ఆచారాలు, సంప్రదాయాలు, వారి యొక్క ఆలోచన విధానాలు మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా మనకు ఈ హరప్ప, మోహంజోదారోలో ప్రధానంగా నగర వీధులు ఉత్తరం నుంచి దక్షిణం వరకు ప్రధాన వీధులుగా చెప్పుకోవడం జరిగింది. ఈ ప్రధాన వీధులు ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్నది. అదేవిధంగా మనకు తూర్పు నుంచి పడమర వీధి వరకు ఉపవీధులుగా ఉండడం జరిగింది. మనకు ప్రధాన వీధులేమో నగర వీధులు ఉత్తరం నుంచి దక్షిణం వరకు వ్యాపించి ఉన్నటువంటి నగర వీధులు చెప్పవచ్చు. అదేవిధంగా ఉపవీధులేమో తూర్పు నుంచి పడమర వరకు కూడా ఈ ప్రధానమైన వీధులుగా చెప్పవచ్చు. హరప్పా నాగరికత, మోహంజోదారో నాగరికత మనకు ముఖ్యంగా తెలియజేసింది. అదేవిధంగా మనకు ఇక్కడ ఈ పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో ఈ నగర వీధులని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నగర వీధులు ముఖ్యంగా గ్రిడ్ పద్ధతిలో ఉన్నవి. వీటిని నగర గ్రిడ్ పద్ధతులు. చూడండి, ఈ నగర వీధులు ముఖ్యంగా మనకు నగర వీధులు ఉత్తరం నుంచి దక్షిణం వరకేమో ప్రధాన వీధులుగా చెప్పవచ్చు. తర్వాత తూర్పు నుంచి పడమర వీధుల వరకేమో సబ్ వీధులుగా చెప్పవచ్చు, వీధులు అనవచ్చు. వీటిని గ్రిడ్ పద్ధతిలో వీటి యొక్క నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణం ప్రకారం వారి యొక్క నగర పరిపాలనను ముఖ్యంగా తెలియజేస్తుంది. ఈ నగర పరిపాలనలో చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ రహదారులు, సత్రాలు నిర్మించారు. మెయిన్గా నగరం నుంచి రహదారులు, సత్రాలు, వాహనాలు పోవడానికి వెడల్పు రహదారులు కూడా ఈ నగర వీధుల్లో హరప్ప, మోహంజోదారో నగర వీధుల్లో నిర్మించడం జరిగింది. ఈ ప్రధానంగా వాహనాలు పోయడానికి వెడల్పు సిమెంట్ చేసేటువంటి రహదారులుగా ఎక్కువగా ఉపయోగించినటువంటి సందర్భాలు మనకి ఇక్కడ తెలియజేస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు దరిదాపుగా ఈ పశ్చిమ కోడలు తప్ప ఒకే పరిమాణం గల ఇటుకలను ఇక్కడ వాడడం జరిగింది. ఒకే పరిమాణం గల పరికరాలను కూడా వాడడం జరిగింది. దరిదాపుగా ఒకే రకమైనటువంటి కోణంలో ఉన్నటువంటి త్రిభుజాకారం కావచ్చు, లేకపోతే చతురస్రాకారం ఉన్నటువంటి ఇటుకలు కూడా వాడి యొక్క నగర వీధుల్ని అద్భుతంగా కట్టినటువంటి సందర్భాలు మనకు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే భవన నిర్మాణాల్లో ఎక్కువగా ఇక్కడ హరప్ప, మోహంజోదారో నగర వీధుల్లో భవన నిర్మాణాల్లో ఇటుకలను ఎక్కువగా ఉపయోగించారు. ఇటుకలు ఉపయోగించిన తర్వాత అక్కడ రాయిని కూడా ఉపయోగించారు. రాయితో పాటు చెక్కను కూడా ఉపయోగించారు. ఇది నగరంలోని యొక్క ప్రధాన వీధుల్ని, ప్రధాన భవనాలు కూడా నిర్మించడానికి ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు. అంటే హరప్ప అండ్ మోహంజోదారో ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి ప్రణాళిక ప్రకారమే ఇక్కడ నగర వీధులు నిర్మించారు. ప్రణాళిక ప్రకారమే వారి యొక్క గురుకుల వ్యవస్థని, వారి యొక్క నగర వీధుల్ని కూడా వీళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా వీరు దరిదాపుగా మనకు కనిపించే ఇక్కడ హరప్పా నాగరికత ప్రత్యేకంగా మురుగునీటి కాలువ నిర్మాణం. చూడండి, హరప్పా నాగరికత చూసుకుంటే నగర వీధుల తర్వాత మనకు మురుగునీటి కాలువలు ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు. ఈ మురుగునీటి కాలువలు ఒక క్రమ పద్ధతిలో వీళ్ళు మురుగునీటి కాలువలు నిర్మించారు. ఎందుకంటే దరిదాపుగా నగరంలో ఇల్లు నిర్మించుకున్న తర్వాత వారు ఉపయోగించుకున్న మురుగునీటిని వీధుల గుండా పోకుండా ఒక ప్రణాళిక పద్ధతిలో వీళ్ళు దరిదాపుగా కాలువలు కట్టి ఆ ఉపయోగించిన మురుగునీటిని వీళ్ళు కాలువల ద్వారా బయటికి పంపించేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని నగరాలు అంటే పట్టణాల్లోనూ, చిన్న పెద్ద నగరాలను కూడా అదేవిధంగా వీరి ఇంటికి స్నానపు గదులు కూడా అనుసంధానంగా ఉన్నవి. స్నానపు గదులు ఇంట్లో వాడుకున్నటువంటి నీటిని, తర్వాత స్నాన గదుల్లో వాడుకున్నటువంటి నీటిని వీధుల గుండా పోకుండా వీరు ఒక క్రమబద్ధమైనటువంటి మురుగునీటి కాలువను ఏర్పరిచారు. ఎందుకంటే ఈ మురుగునీటి కాలువ ఒక అద్భుతమైనటువంటి ఇటుకలతో నిర్మించి వారు
వారి యొక్క పారిశుద్ధ్యానికి వీరు మచ్చుతురుగా చెప్పవచ్చు. ఎందుకంటే హరప్పా నాగరికతలో మనకు చూపించినటువంటి సందర్భంలో మురుగునీటి వ్యవస్థ కూడా ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు. అదేవిధంగా వీరు అక్కడక్కడ శుభ్రపరిచేందుకు మనకు మురుక్కాలు అదేవిధంగా పెద్దగా హోల్లా ఉండి అక్కడక్కడ చిన్న చిన్న మూతలు ఉండేవి. ఎందుకంటే మురుగునీరు ఎప్పుడైతే డ్రైనేజ్ నుంచి పోకుండా అడ్డుపడుతుందో వాటిని వ్యర్థ పదార్థాలు వెలిగించడానికి అక్కడక్కడ చిన్న చిన్న మనిషి దూరేంత రంధ్రాలు గల ఒక మూతలు ఉండేది. మ్యాన్ హోల్గా ఇప్పుడు మనం దాన్ని మ్యాన్ హోల్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే కాలంలో మనకు స్ట్రక్ అయిపోతుందో నీటిలో మురుగు వ్యవస్థ ఆగిపోవడానికి ఒక మనిషి వెళ్ళి దాన్ని శుభ్రపరిచి మళ్ళీ ప్రయాణించడానికి నీరుని అతను తీసేటువంటి వ్యర్థ పదార్థాలను బయటికి తీసి వాళ్ళని మళ్ళీ ప్రయాణింపజేస్తారు. అంటే ఇక్కడ మనకు కనిపించింది వాటిని మురుగునీటి వ్యవస్థగా మ్యాన్ హోల్గా ఏర్పరచడం జరిగింది. అంటే దర్దాపుగా హరప్పా ప్రజలు ఒక క్రమ పద్ధతిలో వీళ్ళు మురుగునీటిని వాళ్ళు బయటికి పంపించడం జరిగింది అనేది తెలియజేస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హరప్పా వాసులు పరిశుభ్రత విషయంలో గొప్ప నిర్మాణ క్రమాన్ని తెలియజేశారు. అంటే వీరు దరిదాపుగా పరిశుభ్రమైన వాతావరణాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా మనకు వీళ్ళు ఇటుకలను కూడా ఉపయోగించడం జరిగింది. ఇటుకలను అంటే ఇక వీళ్ళు ముఖ్యంగా ఏం చేశారంటే ఇక్కడ ఇటుకలని దరిదాపుగా అన్ని వాటిలో వాడడం జరిగింది. ఇటుకలు ముఖ్యంగా అన్ని నగర నిర్మాణాల్లోనూ భవన నిర్మాణాలను కాలువల నిర్మాణాల్లోనూ వీటిని ఇటుకలను ఉపయోగించడం జరిగింది. ఇటుకలు తయారు చేయడంలో హరప్పా నగరవాసులు సిద్ధాస్తులుగా చెప్పవచ్చు. ఎందుకంటే వీరు దాదాపుగా ఇటుకలని మట్టితో తయారు చేసి వీళ్ళు ఉపయోగించేవారు. మట్టితో తయారు చేసి ఎక్కువగా వీటిని కాల్చేది. అంటే ఆ కాలంలో ఎక్కువగా కలప దొరికేది. ఈ కలప వల్ల ఏం చేశారంటే మట్టిని కాల్చి వాటిని గట్టి తరడానికి వాళ్ళు రసాయనిక చర్య జరిపి వీళ్ళు గట్టిపరిచేది. ఇక్కడ ఇటుకలని దరిదాపుగా వీరు తయారు చేసి నగర నిర్మాణానికి ఎక్కువగా ఉపయోగించేవారు. హరప్పా ప్రజలు తన కాలం చూసుకున్నట్లయితే తయారీ కోసం 1:2:4 నిష్పత్తిలో 1:2:4 నిష్పత్తిలో వీళ్ళు ఇటుకలు తయారు చేసేది. ఇక్కడ చూడండి, ఇటుకలు 1:2:4 ప్రకారం ఇటుకలు తయారు చేసేది. ఒక క్రమ పద్ధతిలో వీళ్ళు ఇటుకను దీర్ఘ చతురస్రాకారంలో వీళ్ళు ఇటుకలు తయారు చేసేది. హరప్పా ప్రజలు నిజంగా తెలివి కలవారుగా చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ సిద్ధాస్తులు చేతి నైపుణ్యంలో కూడా గొప్ప పరిణామ క్రమాన్ని వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ఈ లక్షణాలు చెప్పవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్య లక్షణంగా తర్వాత వీరు హరప్పా ప్రజలు కల్ప బాగా దొరకడం వల్ల ఆ ప్రాంతంలో హరప్పా ప్రాంతాల్లో కల్ప సమృద్ధిగా దొరకడం వల్ల వీరు ఎక్కువగా కాల్చిన ఇటుకలనే వాడేది. ఈ కాల్చిన ఇటుకలైనా ఎల్లాకారంలో ఎక్కువగా ఉండేది. చూడండి, ఈ ఇటుకలు ఎల్లాకారంలో ఎక్కువగా ఉండేది దాదాపు. ఎందుకంటే ఆ ప్రాంతంలో కల్ప సమృద్ధిగా దొరికి వీటిని కాల్చడానికి ఉపయోగించేది. ఎప్పుడైతే కల్ప సమృద్ధి దొరికిందో కాల్చిన తర్వాత ఈ ఇటుకల ఆకారం ఎలా ఉండేదంటే ఎల్ ఆకారంలో ఎక్కువగా ఉపయోగించేది. ఈ ఎల్ ఆకారం ఉపయోగించిన ఇటుకలను ఎక్కువ వాడేవారు. అంటే ఎక్కువ అంతస్తులు గృహాల నిలువు ఎక్కువ అంతస్తులు మనకు దాదాపుగా ఎంత అంటే పైకి వెళ్ళేంత వరకు వీళ్ళు ఇటుకలా ఉంచేది. ముఖ్యంగా వీరు ఇంటి నిర్మాణాన్ని అద్భుతమైన ఆకారంలోనూ మనకు వీరు గుమ్మటం ఆకారంలో వీరు తయారు చేసేది. అంటే ఇక్కడ మనకు ముఖ్యంగా వారి యొక్క గృహాలని, వారి యొక్క స్నానబోధులని, వారి యొక్క ధాన్యాగారాలని ముఖ్యంగా వీరు ఏం చేసేదంటే ఇటుకలు కాల్చిన ఇటుకలు ఎక్కువగా వాడి వాటి ద్వారానే నిర్మాణ కౌశల్యాన్ని ఎక్కువగా ఏర్పాటు చేసేది. అదేవిధంగా వీరు మురుగునీటి కొట్టాలను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే మనకు ఇంటిని నిర్మించుకున్న తర్వాత ఉపయోగించేటువంటి మురుగు నీటిని కూడా గొట్టాల ద్వారా డ్రైనేజీకి పంపించేటువంటి వ్యవస్థ మనకు ఈ హరప్పా మోహంజోదారోలో ముఖ్యంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ హరప్పా మోహంజోదారోలో కనిపించిన అంటే మనకు ఆనాటి ప్రజలు ప్రజా సంబంధ పారిశుద్ధ అంశాలపై గొప్ప లక్షణం కలిగి ఉందని చెప్పవచ్చు. ఆ కాలంలో ప్రణాళిక ప్రకారం పారిశుద్ధ్యంగా కానీ, నగర జీవన విధానాన్ని కానీ, నగర ప్రణాళిక కానీ, వారి యొక్క నగర నిర్మాణ కౌశల్యాన్ని కానీ, వారి యొక్క గృహ నిర్మాణాలు కానీ ఎలా ఉండేదంటే వాళ్ళ యొక్క క్రమ పద్ధతిలో ఉండేది. వాళ్ళు ఎక్కువగా కాల్చిన ఇటుకలనే నగర నిర్మాణానికి ఉపయోగించేటువంటి మనకు ఇక్కడ హరప్పా నాగరికతలో తెలియజేస్తుంది. అదేవిధంగా మనకు
ఇక్కడ మహాస్నాన వాటిక కూడా తెలియజేస్తుంది. ఇంకొకటి ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే మహాస్నాన వాటిక, దీన్ని ముఖ్యంగా చెప్పవచ్చు. గురువీటి కాలం తర్వాత చెప్పుకోదగ్గది మహాస్నాన వాటిక. ఈ స్నాన వాటిక ఎట్లా ఉంటుందంటే మనకు దరిదాపుగా మొహంజదారులో మనకు కనిపించేది ఎక్కువగా మహాస్నాన వాటిక. మొహంజదారులో మనకు కనిపించేది మహాస్నాన వాటిక ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు. ఈ మహాస్నాన వాటిక ఎలా ఉంటుందంటే మనకు దరిదాపుగా ఒక దీర్ఘ చతురస్రాకారంలో వీటి నిర్మాణ కౌశల్యానికి ఏర్పడుతుంది. వీరు ఎప్పుడైతే ఈ మహాస్నాన వాటిక నిర్మిస్తారో మనకు 11.88 ఇంటూ 0.17. ఇక్కడ మనకు ఈ మహాస్నానుడి యొక్క వెడల్పేట పొడవు చూసుకున్నట్లయితే దీని ఆకార ప్రకారం తెలియజేస్తుంది. దీని ప్రకారమే మనకు మహాస్నాన వాటిక నిర్మించడం జరుగుతుంది. ఈ మహాస్నాన వాటికకు ఎట్లా ఉపయోగించి అంటే ఇక్కడ కాల్చిన ఇటుకలు కానీ లేకపోతే సిమెంట్ కాంక్రీట్లను నిర్మించేది. 7.01గా 7. వీరి యొక్క నిర్మాణం చెప్పవచ్చు. ముఖ్యంగా మనకు కనిపించేది ఇది. తర్వాత మనకు కనిపించేది ఏంటంటే పొడవు వెడల్పును 2.4 మీటర్లు ఉంది. ఇదేమో పొడవు 2.4 ఏమో వెడల్పు చూడండి. మహాస్నాన వాటిక మొహంజదారులో మనకు 11.88 ఇంటూ 7.01గా దీని యొక్క పొడవుగా చెప్పవచ్చు. ఇది మహాస్నాన వాటిక యొక్క పొడవు. తర్వాత 2.4 ఏమో దాని వెడల్పుగా చెప్పవచ్చు. ఇది దాని నగర నిర్మాణంలో ఈ స్నాన వాటిక గొప్ప అవకాశం చెప్పవచ్చు. అదేవిధంగా మనకు దీని చుట్టూ ఈ మహాస్నాన వాటిక పొలం చుట్టూ ఒక కాలువ తవ్వబడింది. ఎందుకంటే ఈ కాలువను తవ్వబడిన తర్వాత మనకు నీరుని ఉపయోగించుకున్న తర్వాత నీరు డ్రైనేజ్ పోవడానికి ఒక గొట్టం లాంటి ఒక పరికరాన్ని కూడా వీళ్ళు వాడడం జరిగింది. అదేవిధంగా మహాస్నాన వాటికలో స్నానం చేసిన తర్వాత వీళ్ళు బట్టలు మార్చుకోవడానికి కూడా చిన్న చిన్న గదులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహాస్నాన వాటికలో సింధు నాగరికతల ప్రజల యొక్క తెలివితేటలు ఇందులో క్షుణ్ణంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ క్షుణ్ణంగా తెలియజేయడం జరిగిన ముఖ్యంగా వాటి అడుగు భాగంలో కాల్చిన ఇటుకలు, ఈ స్నాన వాటికలు కూడా అడుగు భాగాన కాల్చిన ఇటుకలు వాడినటువంటి సందర్భాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే తర్వాత గదుల వెనుకన భావించి మహాస్నాన వాటికి నీరు చేరేందుకు ఉపయోగించారు. ఇక్కడ కూడా గదుల వెనుక నుంచి నీటిని బావిలోకి వచ్చేది. ఆ బావిలో వచ్చినటువంటి పరిశుభ్రమైన నీరుని ఉపయోగించిన తర్వాత ఉపయోగించుకున్న నీటిని ఏమో మురుగు కాలువల ద్వారా పంపించేటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కూడా మహాస్నాన వాటికలో తెలియజేయడం జరిగింది. అంటే మనకు ఆ కాలంలో నైపుణ్యానికి ఎక్కువగా హరప్పా ప్రజలు ఎక్కువగా ఇష్టపడ్డారు. వీరి యొక్క నగర నిర్మాణాలు కానీ మహాస్నానిక నిర్మాణంలో కూడా వీరు ఎక్కువగా కాల్చిన ఇటుకలను ఎక్కువగా వాడేవారు. ఈ కాల్చిన ఇటుకలు వాడి దాని తర్వాత కాంక్రీట్ వేసి పరిశుభ్రమైన నీటిని ఉపయోగించేటువంటి సందర్భాలు మనకు స్నాన వాటికలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ స్నాన వాటిక నిర్మాణంలో ఖచ్చితంగా తేడా ఉంది. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఇంకొకటి మనకు ధాన్యాగారాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హరప్పా నాగరికతలో ధాన్యాగారాలుగా చెప్పవచ్చు. చూడండి ఇక్కడ ఈ ధాన్యాగారాలు కూడా ఏ విధంగా ఉంటాయంటే మనకు వారి యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే మనకు మొహంజదారులో (40/17) ప్రకారం వీరి యొక్క నగర నిర్మాణానికి ముఖ్య లక్ష్యంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ వీరి యొక్క నిర్మాణ కౌశలం చూసుకున్నట్టయితే 45x15x447గా వీరి నిర్మాణం చేయవచ్చు. ఇక్కడ ధాన్యాగారాల యొక్క కొలతలు చెప్పవచ్చు. ఈ ధాన్యాగారాలు చూసుకున్నట్లయితే హరప్పాలో అద్భుతమైనటువంటి నగర నిర్మాణ కౌశలానికి దారితీసింది. ముఖ్యంగా ఇక్కడ ఈ ధాన్యాగారాలు చూసుకున్నట్లయితే ఇది మనకు అతిపెద్ద ధాన్యాగారంగా చెప్పవచ్చు. మొహంజోదారోలో అతిపెద్ద ధాన్యాగారంగా చెప్పవచ్చు.
మోహంజోదారోలో అతిపెద్ద ధాన్యాగారంగా చెప్పడానికి వీలు ఉంది. ఈ ధాన్యాగారాన్ని ఎందుకంటే పండించిన పంటని ఒక చోట చేర్చుకొని తర్వాత వాటిని అవసరాలకు వినియోగించుకొని ఒక గిడ్డంగులుగా తయారు చేసుకొని ఇక్కడ ధాన్యాగారాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు ఇక్కడ మనకు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపుగా ప్రజెంట్ పాయింట్ మనకు చూడండి ఇక్కడ 45 × 1 15 భాగం ప్రకారం ధాన్యాగారాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఈ దాదాపుగా అంటే తర్వాత ఈ ధాన్యాగారాలకు హరప్పాల కోటలో 6 ధాన్యాగారాలు ఉన్నాయి. హరప్పా కోటలో చూడండి, హరప్పా కోటలో దాదాపు 6 ధాన్యాగారాలు ఉన్నాయి. ఈ ధాన్యాగారాలు దక్షిణం ఉత్తరం వైపులా దాదాపు నిర్మించబడినటువంటి కోటలు ఉన్నాయి. ఎందుకంటే దక్షిణ భాగంలో ఎక్కువ నిర్మించారు, ఈ హరప్ప ధాన్యాగారాలు. ఈ ధాన్యాగారాలు నిర్మించిన తర్వాత ఇక్కడ ధాన్యాన్ని నూర్పిడి చేయడానికి గుండ్రటి ఇటుక వేదికలు కూడా నిర్మించారు. ఎప్పుడైతే ధాన్యం పండించిన హరప్పా ప్రజలు పండించిన పంటను ధాన్యాగారాలు తీసుకొచ్చి ఇక్కడ దక్షిణ భాగంలో మీరు గిడ్డంగిలా తయారు చేసేది. ఇక్కడ వాడు నిర్మించిన దాంట్లోనే ధాన్యాన్ని పోసేది. మీరు ఏం చేస్తారంటే ఒక పద్ధతిలో వీళ్ళు నూర్పిడి చేసేది. ఆ నూర్పిడి ప్రకారమే ఇక్కడ ధాన్యాన్ని వెలికి తీసి హరప్పా ప్రజలు వినియోగించినటువంటి సందర్భాలు మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా మనకు ఇక్కడ ఈ ధాన్యాగార ప్రకారం అంటే రైతులు విశ్రాంతి తీసుకోవడానికి అక్కడక్కడ చిన్న చిన్న గృహ సముదాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గృహ సముదాయం ఎందుకంటే మనకు అనిపించేది రైతులు అలసిపోయిన తర్వాత కొంత సమయం కేటాయించుకొని తర్వాత మళ్ళీ వాళ్ళు పనిచేయడానికి ఈ సేద తీరడానికి ఇక్కడ ఈ చిన్న చిన్న ఇళ్ళని కూడా నిర్మించారు ఈ ధాన్యాగారాల పక్కన. ఎందుకంటే రైతులు కాస్త విశ్రాంతి పొందడానికే చెప్పవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వీటిలో ఖాళీ బంగాల్లో కూడా కొన్ని ఇటుక వేదికలు కలిగి ఉన్నారు. ఖాళీ బంగాల్లో కూడా అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ఖాళీ బంగాల్లో కూడా కొన్ని కాల్చిన ఇటుకలు మనకు కనిపిస్తున్నాయి. వరి ఆనవాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే వరి పండించినట్టు వరి యొక్క ధాన్య పొట్టును కూడా ఖాళీ బంగాల్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా వ్యవసాయం చేసే ఆనవాళ్ళు మనకు నాగరికతలో తెలియజేస్తుంది. ఈ నాగరికతలో తెలియజేసినప్పుడు ఇక్కడ మనకు క్షుణ్ణంగా అధ్యయనం చేసేది ఏంటంటే దాంతో కాళీబంగంతో పాటు లోతాళ్ళు కూడా వ్యవసాయం చేసినట్టు మనకు తెలియజేస్తుంది. లోతాల్లో ఎత్తైనటువంటి వేదికలు అంటే ఇక్కడ ఈ వేదికలు ధాన్యాగార కోటలుగా చెప్పవచ్చు. ఇక్కడ లోతాలు చెప్పవచ్చు, ఇక్కడ కాళీబంగళం చెప్పవచ్చు. ఈ లోతాల్లో కూడా ఎత్తైనటువంటి ఇక్కడ ధాన్యాగారాలు ఏర్పడాయి. అంటే బహుశా ఇవి రైతు వేదికలు కూడా ఏర్పాటు చేసి వచ్చేవి అనుమానాలు మనకు ఇక్కడ తెలియజేస్తుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కూడా రైతులకు రైతు వేదికలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళు భవిష్యత్తులో ఏ పంటలు వేయాలి అనేటువంటి దాన్ని కూడా ఇప్పుడు మనకు వాళ్ళు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆ కాలంలో కూడా రైతుకు విశ్రాంతి భవనాలు ఉన్నట్లు మనకు చెప్పవచ్చు. ఈ రైతు విశ్రాంతి భవనాలు ఎలా ఉంటాయనేది మనకు తెలియజేసింది. అదేవిధంగా ధాన్యాగారాలు భారీ ప్రమాణాల్లో నిల్వలు ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా చెప్పవచ్చు. ఎందుకంటే హరప్పా ప్రజలు పండించినటువంటి పంటలను తీసుకొని వారి యొక్క అవసరాలకు వినియోగించుకొని వారి తర్వాత కాలంలో వారు ఉపయోగపడేటువంటి ఇది చేసేవారు. ఎందుకంటే వాళ్ళ అవసరాలకు పోయిన తర్వాత మిగతా ధాన్యాన్ని భద్రపరచుకొని వాటిని మిగతా దేశాలకు ఎగుమతి చేసినటువంటి మనకు ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది మనకు ధాన్యాగారాలుగా చెప్పవచ్చు. ఈ ధాన్యాగారం తర్వాత ఇంకొక ముఖ్య లక్షణంగా మనకు ఈ ధాన్య పంపిణీ బహుశా ఒక పరిపాలన పద్ధతిలో ఉండవచ్చు అని చేయవచ్చు. అంటే నిల్వలు కూడా ఒక పరిపాలన పద్ధతిలో ఉండొచ్చు. ఇంకొకటి అంటే ఇక్కడ మనకు దరిదాపుగా కాళీబంగలు కావచ్చు, లోతాలు కావచ్చు, హరప్పాలు కావచ్చు, మోహంజోదారోలు కావచ్చు, ఇవి ఆనాటి కాలంలో వ్యవసాయం చేసే ఆనవాళ్ళు మనకి ఇక్కడ క్షుణ్ణంగా కనిపిస్తుంది. ఇంకొకటి మనకు చూసుకున్నట్లయితే లోతాల్ నౌకాశ్రయము
లోతాల్ ఇది మనకు సింధు నాగరికత యొక్క నౌకాశ్రయంగా చెప్పవచ్చు. ఇది 223x30 ప్రకారం దీన్ని నిర్మించడం జరిగింది. ఇది లోతాల్ నౌకాశ్రయంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ దాదాపుగా ఇది ఈ మీటర్ల పొడవు ఇటు వెడల్పును వెడల్పు 8 మీటర్ల లోతు ఉంటుంది. 8 లోతాల్ దాదాపుగా ఇది నౌకాశ్రయంగా చెప్పవచ్చు. హరప్పా నగర ప్రజలకి సింధు నాగరికత తెలియజేయడానికి ఇక్కడ మనకు లోతాలు అని చెప్పవచ్చు. ఈ లోతాలు దరిదాపుగా పొడవు వెడల్పు చూసుకున్నట్లయితే 223 నుంచి 30 మీటర్ల పొడవు వెడల్పు ఉంది. ఇది దరిదాపుగా 8 మీటర్ల లోతు కలిగి ఉంది. ఇది ఇక్కడ లోతాల్ రేవుపట్నం చెప్పవచ్చు. ఈ రేవుపట్నం తర్వాత మనకు ముఖ్యంగా అతిపెద్ద నిర్మాణంగా ఉంది. ఇది అతిపెద్ద లోతాల్ నౌకా నిర్మాణాశ్రయం అంటారు దీన్ని. నౌకా నిర్మాణం లోతాలో ముఖ్యంగా చెప్పవచ్చు. ఈ నిర్మాణం ఎలా ఉందంటే దాదాపుగా ఇది నగర నిర్మాణానికి ముఖ్యంగా చెప్పవచ్చు. ఈ నగర నిర్మాణ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఈ రేవు ప్రకారం తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ నౌకాశ్రయం నుంచి వివిధ దేశాలకు వివిధ వ్యాపార సంస్థలు మనకు తెలియజేస్తుంది. ఈ ప్రకారం ఇక్కడ మనకు నగర నిర్మాణ కౌశల్యాన్ని కాకుండా ఈ లోకాల్లో విదేశాల నుంచి అటు మధ్య ఆసియా నుంచి దాదాపుగా బెల్చిస్తాన్ లేకపోతే తర్వాత గుజరాత్ నుంచి అనేటువంటి పంటలు పండించిన తర్వాత ఈ నౌకాశ్రయం నుంచే మనకు విదేశాలకు ఎగుమతి చేయడం జరిగింది. విదేశాల నుంచి కూడా బెల్చిస్తాన్ తర్వాత మధ్య ఆసియా నుంచి వివిధ దేశాల నుంచి ఇరాన్ నుంచి కూడా వీళ్ళు వ్యాపారం చేసినట్టు మనకు చరిత్ర అనవాలి చెప్తుంది. ఇది లోతాల్ నిర్మాణంలో నౌకాశ్రయంలో అద్భుతమైన నౌకా నిర్మాణాశ్రయంగా మనకు సింధు నాగరికతలో చెప్పవచ్చు. ఇది లోతాల్ ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉందని చెప్పవచ్చు. గుజరాత్